నాగ సాధువులకి అఘోరీలకి ఏంటి తేడా అనంటే, నాగ సాధువులు బట్టలు వేసుకోరు. పూర్తిగా నగ్నంగానే ఉంటారు. వాళ్ళు కంప్లీట్ భస్మంతోనే భస్మం రాసుంటారు. వాళ్ళు చేసేది అంతా శైవత్వమే, శివాని. అలాగే అఘోరీలు ఖచ్చితంగా బట్టలు వేసుకుంటారు. బట్టలు వేసుకోవడం అంటే కనీసం చిన్న గోచి లాంటిదన్నా హ్మ్. ఒకటి పెట్టుకుంటారు. నాగసాధువులైతే నాగసాధులైతే అసలెలాంటి నగ్నంగానే హ్మ్. ఉంటారు. వాళ్ళేమి బట్టలు వేసుకోరు. హ్మ్. ఎక్కువ హిమాలయాస్‌లో ఉంటారు నాగసాధులు. హ్మ్. హిమాలయాస్‌లో చాలా ప్లేసుల్లో హ్మ్. ఆకారాలున్నాయి. బద్రీనాథ్ గాని, కేదారనాథ్ గాని, ఇంకా పైకి వెళ్తే అక్కడ ఆకారాలున్నాయి. హ్మ్. అలాగే ఇప్పుడు మన అందరికీ కనిపించేది వారణాసి, ఉజ్జయిని హ్మ్. ఈ వీటి దగ్గర కూడా పెద్ద ఆకారాలున్నాయి. తర్వాత కామాఖ్య, హ్మ్. గహుతి, కామాఖ్య అక్కడ కూడా ఆకారాలున్నాయి. అయితే ఈ అఘోరీస్‌గా సాధన ఎలా ఉంటుంది అంటే, నాగ సాధువులు గ్రూప్‌గా సాధన చేస్తారు. నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, సాధన చేస్తారు.